హలో హాయ్ నమస్తే. కిరణ్ ఫిలిం స్కూల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాట ప్రతి వీడియో ముందు ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఫిలిం లవర్స్ ఉన్నారో, కొత్త పిల్లలు ఉన్నారో, నా ఛానల్ కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అన్ని వీడియోస్ చూడండి. దాదాపు 500 వీడియోస్ పెట్టేది రికార్డు. ఫిలిం మేకింగ్ స్కూల్లో 500 వీడియోస్ పెట్టడం రికార్డ్ అనుకుంటున్నాను నేను. అసలు గమనించండి, తప్పులేదు. రికార్డ్ ఎంత సంతోషం మనకు కూడా. నేను ఇప్పుడు ఫిక్షన్ నాన్ ఫిక్షన్లో ఉన్నా. ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఫిక్షన్ అంటే ఏంటో తెలియాలి, నాన్ ఫిక్షన్ అంటే ఏంటో తెలియాలని చెప్పాను. ఫిక్షన్లో సినిమాలు, సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అని ఉంటాయని చెప్పాను. మళ్ళీ అందులో కూడా స్క్రిప్ట్ రైటింగ్ ఫార్మాట్ తెలియాలి. ఫార్మాట్స్, స్క్రీన్ ప్లే ఫార్మాట్ అని అంటారు. దాంట్లో సింగిల్ కాలం ఫార్మాట్, డబల్ కాలం ఫార్మాట్. సింగిల్ కాలం ఫార్మాట్, డబల్ కాలం ఫార్మాట్. అసలు ఇవేంటేంటో ముందు తెలియాలి. సింగిల్ కాలం ఫార్మాట్ అంటే ఏంటో తెలియాలి, డబల్ కాలం ఫార్మాట్ అంటే ఏంటో తెలియాలని చెప్పా. మరి అదే డాక్యుమెంటరీకి ఏంటి సార్? నాన్ ఫిక్షన్కి ఎలా రాయాలి ఏంటి? నాన్ ఫిక్షన్కి ఎలా రాయాలి? దానికి 3 కాలం ఫార్మాట్ అని ఉంటుంది. చూసారా, కొత్త పాయింట్ దొరికిందా? సీరియల్స్, సినిమాలకైతే సింగిల్ కాలం ఆర్ డబల్ కాలం మీకు దొరికిపోతుంది. మరి నాన్ ఫిక్షన్కి డాక్యుమెంటరీ డైరెక్ట్ చేయాలంటే దానికి 3 కాలం ఫార్మాట్ తెలిసి ఉండాలి. 3 కాలం ఫార్మాట్లో మీరు అనుకున్న పాయింట్ని ఎలా రాసి డాక్యుమెంటరీ షూట్ చేయాలో 3 కాలం ఫార్మాట్లో తెలిసి ఉంటుంది. ఆ డీటెయిల్స్ మళ్ళీ కొత్త పాయింట్తో కలుస్తా.